మన గౌరవ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారికి, ఈరోజు వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సరిపల్లి గ్రామ ప్రజలకు, నీటి సంఘం సభ్యులకు, అధ్యక్షులకు మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు అభిషేక్ కిషోర్. నేను జిల్లా కలెక్టర్గా కిందటి వారమే ఛార్జ్ తీసుకున్నాను. ఛార్జ్ తీసుకున్న తర్వాత విశాఖపట్నం జిల్లాలో నేను విజిట్ చేసిన మొదటి మండలం పెందుర్తి. మొదటి గ్రామం సరిపల్లి. ఈ సరిపల్లి గ్రామం, ఈ పెందుర్తి మండలం నాకు ఎప్పుడు స్పెషల్గా ఉంటుంది. ఈ సరిపల్లి గ్రామానికి నేను ఈరోజు మొదటిసారి వచ్చాను, మళ్ళీ వస్తాను. ఈరోజు మన ఎమ్మెల్యే గారు చెప్పిన ఇబ్బందులు కానీ, లేకపోతే మన మిగతా అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రతి ఒక్క సమస్య మీద కొంచెం టైం కేటాయించి తప్పకుండా సాధ్యమైనంత వరకు ఎన్ని తీర్చగలిగితే అన్ని మనం డెఫినెట్గా వర్క్ చేసి సాల్వ్ చేద్దాము. నేను తెలుగువాడిని, మా సొంతూరు నెల్లూరు జిల్లా. మొదటిసారి జిల్లా అందరికీ చెప్తున్నాను. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం సిటీ మనకు రాష్ట్రానికే కాదు దేశానికే చాలా ప్రాముఖ్యమైన నగరం మరియు జిల్లా. నా వంతు కృషి చేసి మన జిల్లాకి ఎంతగా ప్రయోజనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈరోజు నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే ఈ ప్రోగ్రామ్ని శ్రీకారం చుట్టడానికి ఈరోజు మనం ఈ పినపెద్ద ట్యాంక్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తే మన జిల్లాలో సుమారు ఒక 125 ట్యాంకుల్లో వాటర్ డెప్త్, మన నీటి నిల్వ 8 అడుగుల కంటే ఎక్కువగా ఉంది, 8 మీటర్స్ కంటే ఎక్కువగా ఉంది. ఈ ప్రోగ్రాం ద్వారా ముఖ్యంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే, మాన్సూన్ వర్షం ముందు నీటి నిల్వ 6 అడుగులు ఉండాలి, 6 మీటర్స్ ఉండాలి. వర్షం తర్వాత 3 మీటర్లు ఉండాలి. ఇది ఒక సైంటిఫిక్ టార్గెట్ పెట్టుకొని మనం ఈ ప్రోగ్రామ్ ని 100 రోజుల క్యాంపెయిన్ ని టేకప్ చేయడం జరుగుతుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రము ఇంత స్పెసిఫిక్ గా ఒక టార్గెట్ పెట్టుకొని ఇంత ఒక వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఇంత సైంటిఫిక్ ప్రోగ్రామ్ తీసుకోవడం దేశంలో ఏ రాష్ట్రము తలపెట్టదు. కానీ మన రాష్ట్రము, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు చాలా మంచి ఎక్సర్సైజ్ టేకప్ చేశారు. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నీటి వాటర్ టేబుల్ ఇంప్రూవ్ అయితే కనుక చుట్టుపక్కల రైతులకు కానీ, సాగునీటికి కానీ, లేకపోతే తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. ఇవన్నీ మనం అందరం ఈరోజు మాట్లాడుకుంటే జరుగుతుందా అన్న అపోహ మనందరికి ఉండొచ్చు. కానీ ఒక జిల్లాలో ఇది ఒక పైలట్ బేసిస్ కింద ఈ కార్యక్రమం టేకప్ చేసి, అది కూడా రాయలసీమలో ఒక వెనుకబడిన ప్రాంతంలో, బాగా డ్రై అరిడ్ ఏరియా అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసి చాలా సక్సెస్ చూసిన తర్వాత రాష్ట్రం అంతా సైంటిఫిక్ గా ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశారు. 100 రోజుల్లో వర్క్ ని ఐడెంటిఫై చేయడమే కాదు, కంప్లీట్ చేసి డిఫరెన్స్ కూడా చూపించాలి అని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసింది. మన ఈ పిన ట్యాంక్ కానీ, పెద్ద ట్యాంక్ కానీ రెండింటికి చూస్తే ఈ జంగల్ క్లియరెన్స్, ఈ బండ్ స్ట్రెంగ్ ఇవన్నీ టేకప్ చేస్తాము, డీసిల్టేషన్ మొత్తం చేస్తాము. ఇవన్నీ చేయడం వల్ల వాటర్ టేబుల్లో ఎంత డిఫరెన్స్ వచ్చిందనేది కూడా మనం 100 రోజుల తర్వాత మళ్ళీ మనం ఈ ట్యాంక్ దగ్గర కలిసి మాట్లాడుకునే అవకాశం మనందరికి వస్తుంది. అలాగే మన ఈ ట్యాంక్ చుట్టూ VMRDA లిమిట్స్ లో ఉన్నాయి కాబట్టి వాటర్ కన్జర్వేషన్ ఎఫర్ట్సే కాకుండా ఈ ట్యాంక్ ని బ్యూటిఫికేషన్ చేసి మీ అందరూ సరిపల్లి గ్రామ ప్రజలందరూ వాకింగ్ కి కానీ, లేకపోతే మిగతా అవసరాలు కూడా ఉపయోగించుకునేటట్టు ఈ ట్యాంక్ ని డెవలప్ చేస్తాము. ఈ రోజు మన ఈ కార్యక్రమం జిల్లాలో ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాం కాబట్టి ఈ ట్యాంక్ కూడా మంచిగా ఇంప్రూవ్ చేసుకుంటాము. రాష్ట్రంలో వేరే జిల్లాల్లో ట్యాంక్స్ ఒక ప్రాముఖ్యత చాలా ఎక్కువ, మన జిల్లాలో తక్కువ ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో టేకప్ చేసి రాష్ట్రానికి మంచి ఎగ్జాంపుల్ గా మన జిల్లా నిలబెడతామని మీ అందరికి తెలియజేసుకుంటూ, మీ అందరి సహకారం ఈ కార్యక్రమాన్ని కోరుకుంటూ, ఇది ఒక కలెక్టివ్ పార్టిసిపేటివ్ అప్రోచ్. మన అధికారులు వచ్చే 90-100 రోజుల్లో మొదటి 5 రోజులు ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఇక్కడ నిరంతరం పని జరుగుతూ ఉంటుంది. గ్రామ ప్రజలు కూడా మీ ఇన్పుట్స్ ఇచ్చి, ఎవరికైతే ఈ ఫీడర్ ఛానల్స్ ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎలా పోతుంది, ఉన్న ఇష్యూస్ ఏంటి, ఒకప్పుడు ఎప్పుడన్నా భారీగా వర్షం పడినప్పుడు మనకి ఎక్కడ తెగుతుంది ఎక్కువగా, ఇలాంటి విషయాలన్నీ గ్రామంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అదన్నీ అధికారులకు తెలియజేయడం వల్ల అక్కడ స్పెషల్ గా ఫోకస్ చేసి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులకు కూడా ఉపయోగం వచ్చేటట్టు మన పనులు టేకప్ చేయడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో ఈ ట్యాంక్ పనులన్నీ మంచిగా చేసి జిల్లాలో కూడా చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసుకునే విధంగా చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరొకసారి నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు గ్రామ ప్రజలకి, మా అధికారులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.